కానీ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా మేము వందనాలు తెలియజేస్తున్నాం, జోహార్లు సమర్పిస్తున్నాం. వాళ్ళ కారణంగానే ఇక్కడి దాకా వచ్చినాం. ఇక్కడి నుంచి వాళ్ళ స్ఫూర్తితోనే ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తూ ఈ ఉద్యమాన్ని ఎట్లాగైతే తెలంగాణపై ప్రకటన తెచ్చుకున్నామో ఆ ప్రకటనను కూడా అదే రీతిలో అమలు చేసుకుంటాం. ఆ అమలు చేసుకునే దిశగా అందరం ఐక్యంగా నిలబడదాం, సంఘటితంగా పోరాడదామని ఇవాళ తెలంగాణ ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీమాంధ్రలో ఉన్నటువంటి కార్యకర్తలు మిగతా పార్టీల లాగా కాక మా పార్టీ ఇది గొప్పతనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా పార్టీల లాగా ఏ ఎండ కాకుండా గొడుగు పట్టేటువంటి పార్టీ కాదు. ఈ పోరాటము 5 సంవత్సరాల పోరాటంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా భారతీయ జనతా పార్టీ చెందినటువంటి సీమాంధ్ర కార్యకర్తలు బీజేపీ చేసినటువంటి తీర్మానానికి కట్టుబడి ఉండి ఈరోజు సీమాంధ్రలో జై తెలంగాణ నినాదాలు ఇచ్చి, జై ఆంధ్ర నినాదాలు ఇచ్చినటువంటి కార్యకర్తలకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున నేను తప్పకుండా అభినందనలు తెలియాల్సినటువంటి బాధ్యత నాకున్నది. ఇకపోతే ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉమ్మడి రాజధాని విషయంలో, కామన్ క్యాపిటల్ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిందని భావిస్తున్నాం. మేము ఏ రకమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు, ఎప్పటి లోపల మీరు నూతన రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నారు, ఆ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఈరోజు ఉదయమే సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం అందరికీ తెలుసు. నాతో స్వయంగా మాట్లాడారు. ఇప్పుడే 15 నిమిషాల క్రితము మా అఖిల భారత అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు కూడా సమావేశం మధ్యలోనే ఫోన్ చేసి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే వారు 2006లో మొదటిసారి అధ్యక్షులైనప్పుడే జాతీయ పార్టీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ఎండార్స్ చేయడం జరిగింది. ఇక్కడ మేము 97లో తీర్మానం చేసినప్పటికీ కూడా 2006 వరకు జాతీయ పార్టీ తీర్మానం చేయలేదు. ఆ క్రెడిట్ రాజ్నాథ్ సింగ్ గారికి, ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికే దక్కుతుంది. బీజేపీ జాతీయ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి అండగా, ఈ తెలంగాణ ఉద్యమానికి పెద్దన్న పాత్రగా పార్లమెంటులో పోషించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మా యొక్క జాతీయ నాయకులు అద్వానీ గారు ఇటీవల ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు చేసినటువంటి యాత్రలో జై తెలంగాణ నినాదాలు, అంతకుముందు స్వరాజ్య యాత్రలో జై తెలంగాణ నినాదాలు, సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మా గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు నితిన్ గడ్కర్ గారు నేను చేపట్టినటువంటి యాత్రను ప్రారంభించారు, ఆదిలాబాద్ సభలో ప్రసంగించారు. ఢిల్లీలో ఇక్కడ నుంచి ఏ విద్యార్థులు వెళ్ళినా, ఏ ఉద్యోగస్తులు వెళ్ళినా, ఏ ఉద్యమకారులు వెళ్ళినా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండి అనేక మంది వచ్చినప్పుడు కూడా అనేక మందికి ఢిల్లీలో అండగా నిలబడి ఈ ఉద్యమంలో జాతీయ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఎవరు పిలిచినా, ఏ విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వృత్తి సంఘాల వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ ఎవరు ఢిల్లీలో కార్యక్రమం చేసినా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, పత్రికల్లో కూడా మీరు రాశారు, బ్యానర్ హెడ్డింగ్లో
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వము ముందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 11వ తేదీన వస్తారు, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు. వారు మాట్లాడితే ఇక అగ్గి రగులుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయము నేను కాదు, పత్రికలన్నీ రాశారు, హిందూ బ్యానర్ రెడ్డిలో రాశారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము, ఇదే వేదిక నుంచి చాలాసార్లు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఓట్లతో సీట్లతో ముడిపెట్టదు. ఇప్పుడు కూడా అదే మాటను నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. వచ్చేటువంటి ఎన్నికలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు సీమాంధ్ర రాష్ట్రంలో జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిజమైనటువంటి సమస్య, నిజమైనటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిజమైనటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరగాల్సి ఉంటుంది. ఈరోజు దేశంలో అభివృద్ధి దిశలో ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు కూడా నేను మరి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు 4 రోజుల క్రితమే ఫేస్బుక్లో, ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రజలకు అభినందించారు. నేను వస్తున్నాను, మీ ప్రాణ త్యాగాలు ఏవైతే చేశారో నేను ఎప్పుడు మర్చిపోలేను, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఈరోజు చేసింది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈ నిర్ణయం చేయించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేది ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకు? ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నరేంద్ర మోడీ వచ్చారు కాబట్టి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నందుకు మరి నరేంద్ర మోడీ గారిని కూడా మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే 1100 మంది ఆత్మహత్యలు చేసుకున్న, 42 రోజుల పాటు మరి ఉద్యోగస్తులు సమ్మె చేసిన, ఒక్కరోజు నోరు తెరవలేదు సోనియా గాంధీ గారు, ఒక్కరోజు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. కానీ ఈరోజు మరి ఇన్ని పోరాటాల తర్వాత అయినా సరే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మేము మరి సంతోషిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ అమరవీరులకు మేము జోహార్లు అర్పిస్తున్నాము, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిర్ణయం కాబట్టి మంత్రివర్గం మండలి నిర్ణయం తర్వాత అధికారపూర్వకంగా మేము అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తాము. కేంద్ర ప్రభుత్వము మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే తెలంగాణ ప్రజలు అర్ధరాత్రి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఫోటోలకు పాలాభిషేకం చేసి, ఊరేగింపులు చేసి, డప్పు మేళాలతో ఆ ఫోటోలను గ్రామాన ఊరేగించిన తర్వాత ఆ తల్లి 1100 మంది ప్రాణాలు తీసింది. మేము మర్చిపోము. ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఊరు ఊరేగించిన తర్వాత అదే 1100 మంది ప్రాణాలు తీసింది ఆ తల్లి. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వము క్యాబినెట్ నిర్ణయం తర్వాత అమరవీరుల యొక్క స్తూపం దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తాము. మా పార్టీకి, జాతీయ పార్టీకి